నల్గొండ జిల్లాలో ఈరోజు జరిగే నీట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నీట్ పరీక్ష కొనసాగుతున్నట్టు పరిస్థితి ఉంది. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. పూర్తి భద్రతా వలయంలో కూడా ఎగ్జామ్ రాయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా 2 అంచెల భద్రత నడుమ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత హాల్ టికెట్స్ అదేవిధంగా సంబంధించిన అన్ని ఐడి కార్డ్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ వస్తువుకు సంబంధించిన కూడా ఏదైనా క్యాలిక్యులేటర్స్ కానీ వాచెస్ కానీ ఏవి కూడా లోపలికి అలో లేని పరిస్థితి కనబడుతుంది. కనీసం క్లిప్స్ చెవుల రింగులు కూడా అన్నీ కూడా తీసిన తర్వాతనే క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అలో చేస్తున్న పరిస్థితి. పూర్తిగా భద్రతా వలయంలో చేస్తున్న గతంలో కూడా నీట్ ఎగ్జామ్ కూడా మళ్ళీ రీకనెక్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అన్ని భద్రతా వలయంలో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఇక్కడ పోలీసు అధికారులు ప్రతి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి. ఎవరు కూడా ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా లోపలికి అలో లేదన్న నిబంధన ఉన్నదో మొత్తం కూడా 11:30 నుంచి కూడా వారందరూ కూడా లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఎట్లాంటి ఏర్పాట్ల ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం కూడా ఎట్లాంటి ఏర్పాటు చేశారు నీట్ పరీక్ష? మన దగ్గర మొత్తం 7 సెంటర్లు ఉన్నాయండి, 4 లొకేషన్స్లో. అన్ని చోట్ల కూడా మనం మన జిల్లా పోలీసు ప్లస్ సెంట్రల్ ఆర్మ్ పోలీసు కూడా మనం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రశాంతంగా నడుస్తుంది. సార్ ఏర్పాట్ల విషయంలోకి వస్తే పటిష్టమైన భద్రత ఎట్లా ఉంది సార్ జిరాక్స్ సెంటర్లో? అదే అండి, ఇప్పుడు జిరాక్స్ సెంటర్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ కూడా మనకి ఈసారి రావడం జరిగింది. సో ఏర్పాట్లు అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఎస్పీ గారు కూడా చెప్తున్న పరిస్థితి అన్ని ఏర్పాట్లు కూడా ప్రాపర్గా చేసాం, ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేసామని కూడా ఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఎన్జీ కళాశాలలో ఉన్నటువంటి ఆ పరీక్షా కేంద్రాన్ని వచ్చి కూడా పరిశీలించి వెళ్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నీట్ పరీక్ష సిఏ గారు కూడా ఉన్నారు. సిఏ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం కూడా నీట్ పరీక్షకు ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది సార్? ఇది అన్ని సెంటర్లలో కూడా పగడ్బందీగా, అంటే ప్రతి సెంటర్లో కూడా గేట్ల దగ్గర అయితేనేమి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని దగ్గర పగడ్బందీగా కానిస్టేబుల్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా అన్ని లేయర్స్లో అంటే ఫస్ట్ ఇక్కడ డిఎఫ్ఎండీలతో చెక్ చేయిస్తున్నాము. అదేవిధంగా బయోమెట్రిక్, ఆ తర్వాత లోపల సెంటర్లో కూడా అన్ని దగ్గర చెకింగ్ ఉంది. ఎక్కడ ఎలాంటి అంటే ఎక్సెప్ట్ ఆల్ టికెట్ అండ్ ఆధార్ కార్డు, ఫొటోస్ తప్ప ఎలాంటి వస్తువులు కూడా లోపలికి అనుమతి చేయట్లేదు. పగడ్బందీగా ప్రిసింగ్ జరిగి లోపల పంపిస్తుంది. సార్ ఇప్పటి వరకు ఒక అమ్మాయి వేరే సెంటర్కి వచ్చినప్పుడు కూడా స్వయంగా మీరే ఇప్పుడు కార్ ఇచ్చి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమయం అవునండి, ఇప్పుడు దాదాపు 1 గంట టైం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సెంటర్ దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఆమె బస్సుకి వెళ్ళినా లేదా ఆటోకి వెళ్ళినా అందదు కాబట్టి మేము వెహికల్ ఇచ్చి పంపించినామండి. ఆ సెంటర్కి ఖచ్చితంగా అందుకుంటుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు సార్. బయట పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? అన్ని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషను ప్లస్ మెయిన్ జంక్షన్లో కూడా కొన్ని ఆటోలు పెట్టి, అంటే ఎవరైనా ఎట్లానే లేట్ అవుతుంది అనుకుంటే ఉన్నాయి ఏర్పాట్లు చేసినారు. ఆటోలు కానీ మేము పోలీసు వెహికల్స్ కూడా ఏర్పాటు చేసినాము. నల్గొండ మన ఎస్పీ సార్ అంతా బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర పోలీస్ వెహికల్స్ ఏర్పాటు చేసినారు. ఎవరైనా లేట్గా వచ్చినా లేదా టైంకి సరిపోదన్నప్పుడు వాళ్ళందరినీ ఇమీడియట్గా కన్సర్న్ సెంటర్స్ చేర్చమని చెప్పి, అదేవిధంగా సెంటర్ డౌట్ ఉంటే వాళ్ళతో క్లారిఫై చేసుకోవడం కోసం అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేసినారండి. నిబంధనలు ఎట్లా ఉన్నాయి సార్? నిమిషం ఉందా? ఎట్లా నిమిషం నిబంధన? ఖచ్చితంగా 1:30 తర్వాత ఎలాంటి ఎవరిని అలౌ చేయరు. 1:30 వరకు ఖచ్చితంగా చేరుకోవాలని కండిషన్స్ ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా కూడా వేరే సెంటర్కి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంటే అమ్మాయి ఎన్జీ కళాశాలకు వచ్చింది. ఎన్జీ కళాశాల నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళాలంటే కనీసం 15 కిలోమీటర్లు ఉంది. సమయం లేకడంతో కూడా ఎమ్మటే స్పందించిన 2 టౌన్ సిఐ రాఘవ సార్ కూడా ఎమ్మటే తన సొంత వాహనాన్ని ఇచ్చి, పోలీస్ సంబంధించిన వాహనాన్ని ఇచ్చి కూడా అక్కడికి తరలించినట్టు పరిస్థితి ఉంది. మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఇప్పుడు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే మొత్తం కూడా 1:30 తర్వాత కూడా లోపలికి ఎవరిని కూడా అలో చేసే ప్రసక్తే లేదని చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి బయట మాత్రము అన్ని ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా కూడా ఏదైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్స్ కానీ, జిరాక్స్ సెంటర్స్ కానీ మొత్తం కూడా మూసివేశాం. 5:30 వరకు కూడా ఇవన్నీ మూసివేసి ఉంటాయని కూడా చెప్తున్నారు. పరీక్షల హాల్లో లోపల కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.